పీఠం దక్కనుంది. సీఎం సీటును వదిలేది లేదంటూ స్పష్టం చేసింది కమల దళం. దీంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న షిండే, పవార్ వర్గీయులు కీలక శాఖలపై కన్నేశారు. శివసేన, ఎన్సీపీ లీడర్లకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లను డిప్యూటీ సీఎం చేస్తారంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కీలక పదవులను ఎరవేస్తోంది బీజేపీ అధిష్టానం. సీఎం కుర్చీ మినహా ఏం అడిగినా సరే ఇచ్చేందుకు అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆర్థిక, హోంశాఖ, ఇరిగేషన్ శాఖలపై పట్టు సాధించేందుకు జోరుగా లాబింగ్ చేస్తున్నారు శివసేన, ఎన్సీపీ నేతలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, మహారాష్ట్రలో ఇప్పటి వరకు షిండే పాపం చాలా వరకు పోరాడి ఓడారు. ఇక సీఎం సీటు తనకు దక్కదు అనేది ఎలాగో అర్థమైపోయింది. అయితే ఇప్పుడు బీజేపీ ఏదైతే ఆఫర్ చేస్తుందో ఆ సీట్ల పైన మెజారిటీ అంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సీట్ల పైన కన్నేసినట్టుగా తెలుస్తోంది. సో ఏ సీట్లు కోరబోతున్నారు, ఏం జరుగుతోందంటారు మహారాష్ట్ర రాజకీయం? మహారాష్ట్రకు సంబంధించి సీఎం పీఠానికి సంబంధించి సస్పెన్స్ మరికొద్ది సేపట్లో తెరపడనున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అటు హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. మరికొద్ది సేపట్లో బయటకు వచ్చి బీజేపీకి సంబంధించిన అధిష్టానానికి సంబంధించిన పెద్దలు మహారాష్ట్ర సీఎం ఎవరనేది అనౌన్స్ చేయనున్నారు. అయితే సీఎం ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయిందనే చెప్పవచ్చు. ఇప్పటికే ఏక్నాథ్ షిండే నిన్ననే అనౌన్స్ కూడా చేశారు. బీజేపీ అధిష్టానానికి సంబంధించిన పెద్దలు అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి ఏం చెబితే అది చేస్తామంటూ కూడా ఒక ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ సీఎం మూడోసారి కూడా సీఎం చైర్ లో కూర్చొనున్నట్టు కూడా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు సీఎం గా బీజేపీకి సంబంధించి ఫడ్నవీస్ నే ఉంచనున్నారు. అయితే ఎన్సీపీకి ఏదైతే అజిత్ పవార్ వర్గం ఉందో డిప్యూటీ సీఎం ఉన్నారు. అంతేకాకుండా 9 మంత్రిత్వ శాఖలను కూడా ఇచ్చేందుకు కూడా బీజేపీ అధిష్టానం ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు శివసేనకు సంబంధించి షిండే వర్గానికి సంబంధించి కొంత నిరాశ చెందినప్పటికీ కూడా ముఖ్యమైన శాఖలు మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 43 మంత్రి పదవులను కూడా నియమించుకోవచ్చు ముఖ్యమంత్రి సహా. అందులో 13కు సంబంధించిన పదవులకు సంబంధించి శివసేనకు బీజేపీ అధిష్టానం ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఆర్థిక అలాగే రెవెన్యూతో పాటు హోమ్ కు సంబంధించిన ముఖ్యమైన శాఖలను పోర్ట్ఫోలియోని కూడా ఇచ్చేందుకు కూడా అటు శివసేనకు సంబంధించి షిండేకి సంబంధించిన వర్గానికి బీజేపీ అధిష్టానం ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మిగతా 9కి సంబంధించిన మంత్రి పదవులను ఇటు ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ సంబంధించిన వర్గానికి ఇచ్చేందుకు కూడా ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మిగతా 20 ఏవైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అవి బీజేపీ మాత్రం తమ వద్ద ఉంచుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ ఉండేందుకు రెడీ ఉన్నప్పటికీ కూడా షిండే డిప్యూటీ సీఎం గా ఉండేందుకు వెనుకంజ వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో సీఎం గా చేసి ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం నేను చేయలేనన్నట్టు కూడా ఆయన బీజేపీ అధిష్టానానికి ఖరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రస్తుతం కళ్యాణ్ నియోజకవర్గం నుండి లోక్సభ మెంబర్ గా ఉన్నారు. షిండే కుమారుడు ఆయనను డిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. లేదా శివసేన పార్టీకి సంబంధించి షిండే వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతను డిప్యూటీ సీఎం చేస్తారనే కూడా వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రానున్న కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి ఏక్నాథ్ షిండేను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో షిండే వర్గానికి ప్రజలు జేజేలు కొట్టడంతో పార్టీ ఎక్స్పెండ్ చేసేదానిపైనే షిండే వర్గం చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఏక్నాథ్ షిండే రాష్ట్రంలోనే ఉండి తన పార్టీని మరింత విస్తరించేసే దిశగా పార్టీ అధ్యక్షునితో పాటు శాసనసభ పక్షనేతగా ఉంటూ తన పార్టీని విస్తరించేసేందుకు ప్లాన్ వేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడా లేదా సీనియర్ నేతగా అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి షిండే వర్గానికి ఒక డిప్యూటీ సీఎం, 12 మంత్రి పదవులతో పాటు ఇటు ఎన్సీపీ సంబంధించి అజిత్ పవార్ వర్గానికి ఒక డిప్యూటీ సీఎం తో పాటు 9 మంత్రి పదవులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో సీఎం గా ఫడ్నవీస్ ను బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.